బద్వేల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. దశాబ్దాల పాటు కడప రాజకీయాల్లో చక్రం తిప్పిన బిజివేముల కుటుంబం ఇప్పుడు కనుమరుగు కాబోతోందా, లేక ఆధిపత్యం మారుతుందా? బద్వేల్ నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న వర్గపోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరిందా? ఒకవైపు రితీష్ కుమార్ రెడ్డి, మరోవైపు డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఇప్పుడు అధిష్టానం వరకు వెళ్ళిందా? తాజాగా మహానాడు నిర్వహణ బాధ్యతలు సూర్యనారాయణకు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏంటి? రితీష్ కుమార్ రెడ్డిని పార్టీ పక్కన పెడుతోందా? ఇంతకీ బద్వేల్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో బీజీ వేముల పేరు ఒక సునామీ. ఎన్టీఆర్ ఆశయాలకు అద్దం పడుతూ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాను పాతిన అగ్రనేత స్వర్గీయ బీజీ వేముల వీరారెడ్డి. ఆ కుటుంబం బద్వేల్ నియోజకవర్గాన్ని ఒక దశాబ్దం పాటు శాసించింది అంటే అది అతిశయోక్తి కాదు. అప్పట్లో ఆ నియోజకవర్గంలో ఆ కుటుంబం మాటే వేదం, వారి నిర్ణయమే శిరోధార్యం. కాని కాలచక్రం తిరిగింది, రాజకీయ సమీకరణాలు మారాయి. వీరారెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబం ఒక్కసారిగా నీరసపడింది. 2001 ఉప ఎన్నికల్లో విజయమ్మ గెలుపు ఒక మెరుపులాంటిదే, కానీ ఆ తర్వాత వరుస ఓటములు ఆ కుటుంబానికి శాపంగా మారాయి. ముఖ్యంగా 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కడప గడ్డపై కాంగ్రెస్ హవా పెరిగింది. ఇది బీజీ వేముల వర్గాన్ని ముక్కలు చేసింది. కేవలం వ్యక్తిగత ఇమేజ్తో రాజకీయాలు చేయడం, క్యాడర్ని అక్కున చేర్చుకోకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలం కావడం ఆ కుటుంబానికి వరుస పరాజయాల్ని తెచ్చిపెట్టాయి. 2009లో నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ అవ్వడం ఒక ఎత్తైతే, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోవడం మరో ఎత్తు. ఏళ్ల తరబడి పట్టున్న నియోజకవర్గంలో క్రమంగా పట్టు కోల్పోతోందట. అలాగే ఒకప్పుడు వెలిగిపోయిన బీజీ వేముల వారసత్వం ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితికి చేరడం బద్వేల్ రాజకీయాల్లోనే ఒక విషాదకర అధ్యాయం. ఇక వీరారెడ్డి మనవడిగా, విజయమ్మ తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన రితీష్ కుమార్ రెడ్డిపై పార్టీ అగ్రనాయకత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. పాతతరం నేతలను, యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీని మళ్లీ గెలుపుపాట పట్టిస్తారని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. రితీష్ కుమార్ రెడ్డి రాజకీయ శైలిపై పార్టీలోనే తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం, పార్టీలోని సీనియర్ నేతల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, కింది స్థాయి కార్యకర్తలతో కనీసం మమేకం కాకపోవడం ఆయనపై వస్తున్న ప్రధాన విమర్శలు. పాదయాత్రలో ప్రజా పోరాటాలు చేసినా అవి ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడం ఆయన వ్యూహ వైఫల్యానికి నిదర్శనమని పార్టీలోని ఓ వర్గం బహిరంగంగానే ఆరోపిస్తోంది. మరోవైపు క్యాడర్ని కాపాడటంలో, వారి సమస్యల్ని పరిష్కరించడంలో రితీష్ పూర్తిగా విఫలమయ్యారనే భావన అధిష్టానంలో బలంగా నాటుకుపోయింది. ఆయన ఒంటెత్తు పోకడల వల్ల పార్టీకి గెలుపు కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని, అసలైన కార్యకర్తలు కూడా పక్కచూపులు చూస్తున్నారని టీడీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే ఒక బలమైన మార్పు అవసరమని భావిస్తున్నారట. కేవలం ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో పరిమితం కాకుండా అందరినీ కలుపుకుపోయే నాయకత్వం కావాలని టీడీపీ అధిష్టానం లోతైన మథనంలో ఉందట. ఇదిలా ఉంటే ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేరు మారుమోగుతోంది. రితీష్ కుమార్ రెడ్డికి, సూర్యనారాయణ రెడ్డికి మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఇప్పుడు నియోజకవర్గంలోనే అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే సూర్యనారాయణ రెడ్డికి మహానాడు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ఇది కేవలం బాధ్యతల్ని ఇవ్వడం మాత్రమే కాదు, రితీష్కు చెక్ పెడుతూ సూర్యనారాయణ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహానాడు నిర్వహణలో ఆయన ప్రతిభను, సమన్వయ సామర్థ్యాన్ని పరీక్షించడమే కాకుండా ఆయన్నే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలను పార్టీ పరిశీలిస్తోంది. దీన్ని ముందే పసిగట్టిన రితీష్ వర్గం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం మరో రాజకీయ మలుపుకు దారితీస్తోంది.
మొత్తానికి అధిష్టానం గనుక సూర్యనారాయణ రెడ్డికే పగ్గాలు అప్పగిస్తే బద్వేల్లో దశాబ్దాలుగా ఉన్న బిజీవేముల కుటుంబం ఆధిపత్యానికి పూర్తిగా తెరపడినట్లేనని స్పష్టమవుతోంది. రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను అధిగమించి సూర్యనారాయణ రెడ్డి పార్టీని విజయపథంలో నడిపిస్తారా, లేక ఈ ఆధిపత్య పోరు బద్వేల్ టీడీపీని మరింత బలహీనం చేస్తుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.